హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ గట్టి పకోడీ అండి. మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయలు ఇలాగా పొడుగ్గా తరుక్కోవాలండి. శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, నువ్వులు, వాము, ధనియాలు తీసుకోవాలండి. పొడుగ్గా తరిగిన ఉల్లిపాయల్లో శనగపిండి హాఫ్ కప్ వేసి ఇలా కలపాలండి. ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా పిండిని పీల్చేసుకుంటుందండి. తర్వాత కొద్దిగా పిండి వేసుకొని, మనం చూపించిన కారం, పసుపు, ఉప్పు, నువ్వులు, వాము వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పొడిగా అయినప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అలాగే ధనియాలు కూడా ఇలాగ ఒకసారి నలుపుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి పిండిని. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేయాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, ఇందాక చెప్పినట్టుగా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని, కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని, ఇంక పకోడీ వేయాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బావుంటుంది పకోడీలోకి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అందరూ చూస్తున్నారు గానీ, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్ కూడా చేయట్లేదండి. లైక్ చేయండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి తిరగవేసుకోవాలండి. ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనివ్వాలండి. చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలండి. ఇది ఇలా వేడివేడిగా పకోడీ చేసుకొని, టీ పెట్టుకొని తాగుతుంటుంటే భలే ఉంటుంది కదండీ! మీకు గనుక వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్